నమస్తే, అంతరార్థానికి స్వాగతం. మన చుట్టూ అనేక బ్యాంకులు కనిపిస్తాయి. వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకులు గ్రామ ప్రాంతాల్లో ఉంటాయి, మనకు పట్టణ ప్రాంత బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇట్లా చెబుతూ పోతే అనేక రకాల బ్యాంకులు ఉంటాయి. ఈ బ్యాంకులు ఏంటి, వీటి ప్రత్యేకతలు ఏంటి అనే విషయము, అసలు అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి జాబితాను తెలియజేస్తూ వాటి స్వరూపం గురించి గతంలో ఒక వీడియోలో మీకు తెలియజేశాను. ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏంటి, అసలు ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎందుకు, వాటి గురించి ఇవాళ మనం మాట్లాడదలుచుకున్నామంటే అక్టోబర్ 2, 2025 నాటికి 50 ఏళ్ళు నిండిన వేడుకలు జరుగుతున్నాయి. కనుక ఈరోజు గ్రామీణ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఒక్కో ప్రాంతాల్లో ఉండే ప్రాంతీయ గ్రామీణ అంటున్నారని పట్టణాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఈ వివరాలన్నీ ఈ గ్రామీణ బ్యాంకుల పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే క్రమంలో మనకు అర్థమవుతాయి. మొత్తం గ్రామీణ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 28. దీనిపైన ఈ లైట్ ఉంది, దీన్ని తీసేద్దాం, కొంత స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఇది ఇప్పుడు కొంత స్పష్టత వచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఒక్కొక్కటి సంక్షిప్తంగా వివరాలు చెప్తా. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మనం తెలుగులోనైతే గ్రామీణ బ్యాంకులు అంటాం. ఆయా రాష్ట్రాల్లో ఆయా పేర్లతో పిలుస్తారు. కశ్మీర్లో ఇలాఖాయి దేహాతీ బ్యాంక్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని. ఒరిస్సాకు వెళ్తే అక్కడ గ్రామ బ్యాంకులు, తమిళము వాళ్ళ భాషను అనుసరించి గ్రామ్య బ్యాంకులు, ఇట్లా గ్రామీణ బ్యాంకులు నార్త్కు వెళ్తే వాటికి ఏ పేర్లు పిలిచినా అవి గ్రామీణ బ్యాంకులు. అయితే వీటిని మనం ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని అంటున్నాం. వాళ్ళు క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ అంటారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ మరి క్షేత్రస్థాయికే పరిమితమై ఉన్నాయా ఇవి? రూరల్ బ్యాంక్స్ అంటే పట్టణాల్లో కూడా 1700కు పైబడిన శాఖలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా, మహానగరాల్లో కూడా వీటి శాఖలు ఉన్నాయి, గ్రామీణం అంటున్నాం. కనుక ఈ సందిగ్ధతను మొత్తము స్పష్టంగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో. దయచేసి చివరి దాకా గ్రామీణ బ్యాంకుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చివరి దాకా దయచేసి చూడండి. ఇది విద్యార్థులకు, సివిల్ సర్వీస్ రాసే వాళ్లకు, ఇతరులకు, అందరికీ, సామాన్యులకు కూడా, బ్యాంకింగ్ అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, రైతులకు, అందరికీ అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం కనుక చివరి దాకా దీన్ని చూడండి. ఇట్లాంటి వీడియోలు మీకు అందిస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఏ వీడియోలు నేను దీనికి జత చేస్తున్నాను అనేది మీకు తెలియజేయడానికి మీకు నోటిఫికేషన్ అందాలి. మీకు నోటిఫికేషన్ అందాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రిప్షన్ ఉచితమే కనుక దయచేసి మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక గ్రామీణ బ్యాంకుల విషయానికి వద్దాం. రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీటి పుట్టుక ఒక ఆర్డినెన్స్ ద్వారా జరిగింది, ఒక చట్టం ద్వారా కాదు. 1975లో గ్రామీణ బ్యాంకుల స్థాపన అవసరం ప్రభుత్వం గమనించిన తర్వాత మళ్ళా పార్లమెంటులో ఒక చట్టం ఏర్పడి బ్యాంకులను ఏర్పాటు చేద్దామనేంత సమయం కూడా తీసుకోకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ నెల సెప్టెంబరు 26 ఆర్డినెన్స్ 1975 25కి 50 ఏళ్ళు అయితే అనుకున్నాం కదా. 1975లో 26 సెప్టెంబర్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామీణ బ్యాంకుల పుట్టుక జరిగింది. దీన్ని తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కొంచెం మీకు ఇది అడ్డంగా లేకుండా ఇటువైపు కొంచెం జరుగుతుంది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 అంటే తర్వాత ఇది చట్టంగా మారింది. మరి ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు ఈ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఇప్పుడు మనం 28 బ్యాంకులు ఉన్నాయి అని అంటున్నాము. 28 ఉన్నాయా? గతంలో చూస్తే ఎక్కడ చూసినా గ్రామీణ బ్యాంకులు రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని కనిపిస్తుంది. కానీ అంతకుముందు ఆయా ప్రాంతాలను బట్టి నాగార్జున సాగర్ ఆ ఏరియాలో ఉన్నటువంటి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నాగార్జున గ్రామీణ బ్యాంక్ అని,
మరో చోట నెల్లూరు పిరాకిని గ్రామీణ బ్యాంక్ అని, తర్వాత చైతన్య గ్రామీణ బ్యాంక్ అని, శ్రీరామ గ్రామీణ బ్యాంక్ అని, సరస్వతి గ్రామీణ బ్యాంక్ అని, రకరకాల ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి అక్కడక్కడ మొత్తం మేము ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 16 బ్యాంకులు ఉండేవి. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ అని, విశాఖపట్నము, శ్రీకాకుళం, విజయనగరం కలిపి. అట్లాగే వివిధ జిల్లాల్లో చిత్తూరులో వెంకటేశ్వర గ్రామీణ బ్యాంక్ అని, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు అన్నీ లేవు. అవి 196 దాకా గ్రామీణ బ్యాంకులు వెలిసినాయి. 1975 తర్వాత ప్రారంభమైనవి. అవి 28 దాకా వచ్చినటువంటి క్రమాన్ని మనం చూద్దాం. అయితే మనకు ఆర్డినెన్స్ ద్వారా గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకు? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దేశంలో వ్యవసాయదారులు అంటే ఎవరు? కౌలు రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు, దానికి దోహదపడేటువంటి వ్యవసాయ కూలీలు. మరి ఇంకా గ్రామీణ ప్రాంతంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, వీరందరూ బ్యాంకు వెళ్ళి బ్యాంకుల్లో సహాయం పొందగలిగే వీలున్నదా? ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అవన్నీ ఒకవేళ ఉన్నట్టయితే అవి పెద్దలకే అందుబాటులో ఉండి కావాల్సినంత పరపతి వారికి అందలేదు. వాణిజ్య బ్యాంకులకేమో ఈ బీదలు, చిన్న సన్నకారు రైతులు వెళ్ళి పరపతి సౌకర్యం పొందేటువంటి వీలు లేని పరిస్థితి. కానీ మరి ఇప్పుడు ఈరోజు మనం చూసినా కూడా 90% పైబడి సన్న చిన్నకారు రైతులు ఉన్నటువంటి నేపథ్యంలో, అప్పట్లో 70%, 80% వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ రైతులకు, వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి, చిన్న సన్నకారు రైతులకు పరపతి లభ్యత లేని నేపథ్యంలో ఇది ఇట్లాగే ఇంకా కొనసాగడం సరి అయింది కాదు అని భావించి వెంటనే బ్యాంక్ పెట్టాలనేటువంటి భావనతో ఆ బ్యాంక్ ఏంటి, కేవలం సన్న చిన్నకారు రైతుల కోసం అనేది. కనుక ఇప్పుడు మనము స్పష్టంగా అర్థమయ్యేటట్టు 1976 చట్టము, అంతకుముందు ఆర్డినెన్సు, ఈ చట్టంలో గ్రామీణ బ్యాంక్ ఎందుకు అనేది వివరించడం జరిగింది. దాని ప్రియాంబుల్లోనే మనకు గ్రామీణ బ్యాంకును ఎందుకు స్థాపించారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు. ఆ ప్రియాంబుల్లో బట్టి చూస్తే మనకు దాని లక్ష్యాలేంటి, సోషల్ బ్యాంక్, ఇది ఒక సోషల్ బ్యాంక్, దాని ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉండాలి అనేది మీరు ఒకసారి ప్రియాంబుల్ చూస్తే తెలుస్తుంది. సన్న చిన్నకారు రైతుల పరపతి అవసరాల కోసం, తత్సంబంధ విషయాల కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఏర్పాటైన బ్యాంకులు. ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ క్రెడిట్ అండ్ అదర్ సర్వీసెస్ టు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, agricultural laborers and all others inhabiting in the rural areas and those below poverty line, all others living below poverty line. అంటే పూర్ పర్సన్స్ బ్యాంక్గా కేవలం పేదల కోసమే సహాయం అందించేటువంటి ఒక బ్యాంకుగా గ్రామీణ బ్యాంక్ అవతరించింది. ఇది ఎందుకు అవసరమైంది? మనం ముందే అనుకున్నట్టుగా వీరికి కావలసినటువంటి పరపతి అందకపోవడం అనేది ఎట్లా తెలిసింది? ఈ గ్రామీణ పరపతి, వ్యవసాయ పరపతి, దాని ప్రాముఖ్యత ఇప్పుడు ఏదో కొత్తగా కనుగొన్నటువంటి విషయం కాదు. దాని అవసరం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనము ఈ చరిత్ర చూస్తే, ఒకసారి చరిత్ర చూద్దాము. బ్రిటిష్ కాలంలోనే ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కూడా వ్యవసాయ పరపతి అవసరము అనేది గమనించారు వాళ్ళు. అది గమనించి ఈ మొట్టమొదటి వ్యవసాయ పరపతికి సంబంధించినటువంటి చట్టం, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యాక్ట్ 1883ను చట్టం చేయడం జరిగింది. ఎవరు? ఇండిపెండెంట్ ఇండియా కాదు, బ్రిటిష్ ప్రభుత్వం చేసింది ఇది. దాని తర్వాత రుణాలు సంస్థాగతంగా అయితే బాగుంటాయి, అట్లా కాకుండా ప్రైవేట్ మనీ లెండర్స్ ఇస్తున్నటువంటి రుణాలు, వాటికి ఉన్నటువంటి నిబంధనలు ఒక రకమైన బాండేజ్లోకి పడిపోతున్నటువంటి నేపథ్యము. అంటే ఒక కట్టుబానిసగా అప్పు ఇచ్చిన వారికి తిరిగి అప్పు చెల్లించకుంటే ఉండేటువంటి పరిస్థితి, విపరీతమైన వడ్డీలు, వీటితో వ్యవసాయం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? కనుక ప్రభుత్వం ఇవ్వాలి రుణాలు అనేటువంటి ఉద్దేశంతోనేమో మనకు ఈ మొట్టమొదటి చట్టం వచ్చింది. తర్వాత కోఆపరేటివ్స్, సహకార సంఘాల ద్వారా, రైతుల సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాన్ని అందించడం మంచిది అని భావించి
ఒక కోఆపరేటివ్ చట్టం, మొట్టమొదటి కోఆపరేటివ్ చట్టం 1904లో నాటి ప్రభుత్వం చేసింది. ఇది ఒక కేంద్ర చట్టంగా వచ్చింది. కేంద్రం కాదు, ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు సహకారానికి సంబంధించినటువంటి విషయాల్లో చట్టాలు చేసే వీలు ఉండేటట్టుగా ఉండాలి అనేటువంటి భావన అప్పుడే కలిగింది 1919లో. అప్పట్లో స్వతంత్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమము, దాని తీవ్రత, ఆ నేపథ్యము, చారిత్రక విషయాలు మీకు తెలుసు. అప్పుడు ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వం పైన వస్తున్న ఒత్తిడిలో భారతీయులు తమ దేశాన్ని వారే పాలించుకోవాలి అనేటువంటి భావనలు, ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొన్ని అనేక మార్పులు చేయడానికి గానప్పట్లో మాంటేగు చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ మీకు తెలుసు. ఆ సంస్కరణలో భాగంగా ఈ సహకార సంఘాల పై నియంత్రణ, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు రావాలి అని చెప్పి 1919లో చట్టం జరిగింది. మొట్టమొదటి చట్టమేమో 1904 సహకార సంఘాలకు సంబంధించినటువంటిది. వ్యవసాయానికి సంబంధించిందేమో 1883. చాలా స్పష్టంగా ఇది మనం తెలుసుకుంటే మంచిది. అంటే నాటి నుంచి ఇట్లా జరిగింది. అయితే మరి సహకార సంఘాల వల్ల రైతులకు లబ్ధి చేకూరిందా లేదా అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము పరిశీలించింది. నాడు వ్యవసాయం అత్యంత ప్రధానమైన రంగం ఈరోజు కూడా. ఆ రోజు గుర్తించి నాటి ప్రభుత్వము, తొలి ప్రధాని చెప్పిన మాటలు ఒక్కసారి వింటే మనకు అర్థమవుతుంది. ఏదైనా ఆగుతుంది, దేనికోసమైనా మనం వేసి ఉండొచ్చు, కానీ వ్యవసాయం కాదు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్. ఇవి ప్రధాని నెహ్రూ చెప్పినటువంటి మాటలు. కనుక అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1951-52లో రుణ పరిస్థితి, రైతుల రుణాలు, వ్యవసాయ పరపతి అది ఎట్లా ఉంది అని దానిపైన ఒక సమగ్రమైన సర్వేను నిర్వహించింది. ఈ సర్వేను ఏర్పాటు చేసి దాని తర్వాత డైరెక్షన్ అండ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సర్వే 1955లో అనేక సూచనలు. రైతులకు రుణాలు అందడం లేదు, చిన్నకారు రైతులకు రుణాలు అందడం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు అందడానికి కోఆపరేటివ్స్ చేసినటువంటి కృషి కొంత ఉన్నప్పటికీ అది సరిపడినంతగా లేదు, కావలసినంత సామర్థ్యత లేదు, ఎఫిషియన్సీ లేదు, అడెక్వసీ లేదు, కావలసినంత లేదు. నామమాత్రపు పరపతి మాత్రమే అందించగలిగినాయి. వాణిజ్య బ్యాంకులు వాణిజ్యం అంటే కనుక ఇవ్వడలేదు కాబట్టి కావాలి. అందుకోసము నాటి ఇంపీరియల్ బ్యాంకును, ప్రైవేట్ బ్యాంక్ రంగంలో ఉన్న దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1955లో మార్చి మీరు గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను ఏర్పాటు చేయాలి అని నిర్దేశిస్తే ఆ చెప్పిన కొన్ని సంవత్సరాల్లోనే కోరిన దానికంటే కొంచెం ఎక్కువగా 400కు పైబడిన శాఖలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. అయితే కాలక్రమేణా మనము ఈ చట్టాలు చేయడము, కోఆపరేటివ్ క్రెడిట్ని స్ట్రెంథెన్ చేయడము, అభివృద్ధి చేయడము, ప్రతిష్టపరచడము, సహకార పరపతిని, స్టేట్ బ్యాంకు తన శాఖలను స్థాపించడము, ఇవన్నీ అయిన తర్వాత కూడా గ్రామీణులకు, రైతులకు కావలసినంత రుణం అందడం లేదు. మనదేమో వెల్ఫేర్ స్టేట్ అంటున్నాము, ప్రజాస్వామ్య దేశము. ఇక్కడ రైతుల పట్ల కావలసినటువంటి శ్రద్ధ వహించాలి, వ్యవసాయ ప్రధాన దేశం ఇక్కడ. మరి పరపతి ఇన్ని చర్యలు తీసుకున్నా అందకపోతే ఎట్లా? అప్పుడు భారత ప్రభుత్వము 1967లో నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ ఒక ఉన్నత స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థ పరపతి ఎట్లా ఉంది,
ఎటు అందుతుంది, ఏ రంగాలకు పరపతి అందాలి, ప్రాధాన్యతలు ఏమిటి వగైరా ఆలోచించి నిర్దేశించే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం రాలేదు. అప్పటి ఆతృత చూడండి. 55లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైతే, 67లో నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ ఏర్పాటైతే అప్పటికీ లాభం లేదని ఒక సంవత్సరం లోపనే గమనించినటువంటి ప్రభుత్వం 1968లో ఇట్లా లాభం లేదు, బ్యాంకులను నియంత్రించాలి, కమర్షియల్ బ్యాంక్స్, సామాజిక నియంత్రణ రావాలి, సోషల్ కంట్రోల్ ఆన్ కమర్షియల్ బ్యాంక్స్ అనే మాట విన్నారు కదా మీరు. అది ఎప్పుడు 1968లో ప్రభుత్వము నిర్ణయించి మీరు ప్రయారిటీ సెక్టర్ రుణాలు ఇవ్వాలి, ఫలానా దిశలో రుణాలు ఇవ్వాలి అని నిర్దేశించడం జరిగింది. కానీ ఆశించిన ఫలితాలు ఈ సోషల్ కంట్రోల్ వల్ల రాలేదు. 67లో ఈ నిర్ణయము, 68లో సోషల్ కంట్రోలు. అప్పుడు ఏం జరిగింది? లేదు, ప్రైవేట్ రంగంలో బ్యాంకులుండి ఆదేశాలు ఇస్తే జాతీయ ప్రయోజనాల కోసం అవి పనిచేయడం లేదు కనుక జాతీయ ప్రయోజనాల కోసం జాతీయం చేయడం తప్ప గత్యంతరం లేదు అని ఆలోచించి 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. తర్వాత 80లో అదే క్రమంలో మరొక 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అయినప్పటికీ సోషల్ కంట్రోల్ అయింది, నియంత్రించడం జరిగింది, జాతీయం చేయడం జరిగింది. అయినా కూడా మన సన్నకారు చిన్న రైతులకు ఇంకా రుణాలు అందడం లేదు. ఎట్లా మరి? మరో కమిషన్, బ్యాంకింగ్ కమిషన్, సరయ్య కమిషన్ 1972 ఏర్పాటై గతంలో కనుక సంస్థాగత పరపతి కావాలి, వాటికి సహకార బ్యాంకులు రావాలి లేదా సహకార సంస్థలు రావాలి, వాటి వల్ల ప్రయోజనం లేదు. వాణిజ్య బ్యాంకు, ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు కూడా కావాల్సినటువంటి ఫలితాలు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు? సన్న చిన్నకారు రైతులకు ఇవ్వలేదు. దారిద్ర్య రేఖకు దిగువనున్న గ్రామీణులకు సహాయాన్ని అందించలేదు. కనుక ఒక ప్రత్యేకమైన బ్యాంకు కేవలం సన్న చిన్నకారు రైతులకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారి కోసమే కావాలి అనేటువంటి ఆలోచనలు 1972లో ఈ సరయ్య కమిటీ తెలియజేసింది. అది స్పష్టంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అని అనలేదు. కోఆపరేటివ్ సెక్టరు, అక్కడ బ్యాంకులు, ప్రత్యేకించిన బ్యాంకులు వగైరా చర్చించడం జరిగింది. అతి స్పష్టంగా ఈ ఆలోచన తర్వాత మనం ముందుగా అనుకున్నట్టుగా 1975లో ఓ ప్రత్యేకమైన బ్యాంకు కావాలి, అది సన్న చిన్నకారు రైతుల ప్రయోజనాల కోసమే కావాలి, అది కేవలం దారిద్ర్య రేఖకు దిగువనున్న గ్రామీణుల కోసం కావాలి అంటే ఫలితంగా మనకు రీజనల్ రూరల్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ వచ్చింది. దీనికోసం అప్పుడు ఒక కమిటీ వేసింది ప్రభుత్వం, వర్కింగ్ గ్రూప్. ఆ వర్కింగ్ గ్రూప్ అధ్యక్షులుగా ఆ రోజు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న ఎం నరసింహం గారు. అదే ఎం నరసింహం గారు 1990లో బ్యాంకింగ్ రీఫార్మ్స్ కోసం ఏర్పాటైనటువంటి కమిటీలో ఉన్నారు. ఆయన అనేక కమిటీల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వగైరా పనిచేసిన వారు. స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకునేది ఆ నరసింహం గారే 1975లో అడిషనల్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రోజుల్లో ఆయన అధ్యక్షతల ఒక నెల్లాళ్ళు 28-30 రోజులు పనిచేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రావాలని తెలియజేశారు. ఆ వర్కింగ్ గ్రూప్లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేవలం సన్న చిన్నకారు రైతులకు ప్రాంతీయం అంటే ఒక జిల్లా లేదా 2 జిల్లాలు. ఎట్లా నిర్ణయించాలి ఈ ఏరియా ఆఫ్ ఆపరేషను? అది ఒక హోమోజీనియస్ ఆగ్రో క్లైమేటిక్ ఏరియా అంటే అక్కడ పండే పంటలు, అక్కడ ఉండేటువంటి స్వాభావిక అంశాలులో సారూప్యత ఒకే రకంగా, ఒక జిల్లాలోనైతే వర్షపాతం వగైరా అంతా ఒక సుమారుగా ఒకలాగా ఉండే వీలుంటుంది కనుక ఒక జిల్లా, లేదంటే జిల్లా చిన్నగా ఉన్నట్టయితే 1-2 జిల్లాలు 3 జిల్లాలు. ఆగ్రో క్లైమేటిక్ ఏరియా హోమోజీనియస్ అయినప్పుడు మనం ఏమైనా పథకాలు తీసుకొని వస్తే మొత్తం బ్యాంక్ అంతా వర్తించేట్టుగా ఉంటుంది అని ప్రాంతీయత దాంట్లో ఒక భాగం.
తర్వాత చిన్నకారు రైతులకు రుణాలు ఇవ్వాలి, ఒక సోషల్ బ్యాంక్గా ఉండాలి. ఇది మరి కోఆపరేటివ్ కాకూడదు, ఇది పటిష్టంగా ఒక వాణిజ్య బ్యాంక్ లాగా ఉండాలి. ఇది వాణిజ్య బ్యాంకే. ఇవి చేయాల్సినటువంటి పనులు ఆర్ఆర్బి యాక్ట్ సెక్షన్ 18 మీరు చూస్తే అన్ని బ్యాంకింగ్ సేవలు చేయాలని ఉంటుంది అక్కడ. ఇది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. కేంద్ర పెట్టుబడి దీంట్లో 50% ముందు. అయితే వీళ్ళకి బ్యాంకింగ్ నాలెడ్జ్ రావాలి కనుక ఇంకొక బ్యాంకు, ఇంకో వాణిజ్య బ్యాంకు, ఆ బ్యాంకు స్పాన్సర్ బ్యాంక్ అంటాం దీన్ని, ప్రతిపాదించే ఒక బ్యాంకు. వాళ్ళ పెట్టుబడి కూడా పెట్టాలి 35%. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ భాగస్వామ్యం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రాంతీయ బ్యాంకు, రాష్ట్రాలలో పనిచేస్తున్న, కేంద్రం నిర్వహిస్తున్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే రాష్ట్రాల కోసం కదా, ప్రజల కోసం కదా, రాష్ట్రాల్లో ఉండే వారి కోసం కదా ఇచ్చేసేది. కనుక 15% పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీంట్లో పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్పాన్సర్ బ్యాంక్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రం. బెంగాల్లో ఉంటే బెంగాల్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ గౌర్ గ్రామీణ బ్యాంక్ అని ఉందనుకోండి. లేదా యూపీలో ఉంటే ప్రథమ బ్యాంక్. మొట్టమొదలు మనకు అక్టోబర్ 2, 1975లో ఒక పైలట్ బేసిస్ 5 బ్యాంకులు వచ్చినాయి. మొట్టమొదటి బ్యాంకు ప్రథమ బ్యాంక్ అని అంటారు, యూపీలో మొరాదాబాద్ అనుకుంటా. అయితే ఆ యూపీలో ఆ బ్యాంకులు 15%. అట్లాగే ఏ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంక్ పనిచేస్తున్నట్టయితే ఒక్కో రాష్ట్రంలో అనేక బ్యాంకులు ఉంటాయి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 బ్యాంకులు అనుకున్నాం. వాటిల్లో ఒక్కో బ్యాంకులో 15% రాష్ట్ర ప్రభుత్వం, 35% ఏ బ్యాంక్ స్పాన్సర్ చేస్తే అది. కొన్ని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని సిండికేట్ బ్యాంకు, కొన్ని ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇట్లా స్పాన్సర్ చేసినటువంటి బ్యాంకులు 35%. కేంద్రం మాత్రం 50%, ఎందుకంటే అది కేంద్ర రంగంలో ఉన్నటువంటి బ్యాంకు. ఇట్లా పెట్టడం మూలాన ఏం జరిగింది, మనకు 2005 వరకు 196 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటైనవి, 14,000 శాఖలు. కానీ వాళ్ళు సంపూర్ణంగా చిన్నకారు రైతులకు, బలహీన వర్గాలకే రుణాలు అందిస్తున్న నేపథ్యం. అయితే చాలా లబ్ధి చేకూరింది, ప్రజలకు లాభం కలిగింది. అక్కడ ఏదో కొలేటరల్ కావాలి, ఫలానా రుణం ఇవ్వాలంటే దాన్ని తాకట్టు పెట్టడానికి ఫలానా కావాలి, అట్లాంటి ఆలోచన కాదు గ్రామీణ బ్యాంకు. రుణం వల్ల సృజితమయ్యే ఆస్తులు, అసెట్స్ క్రియేటెడ్ త్రూ ది లెండింగ్. లేదా పంట రుణం ఇచ్చినట్టయితే ఆ పంటనే తాకట్టుగా ఉంటుంది హామీగా, అంతేగాని ల్యాండ్ మార్టిగేజ్ చేసుకోవడం అట్లాంటివన్నీ లేవు. సులువుగా తక్కువ వడ్డీలకు అడిగిన వెంటనే వాళ్ళకు రుణం ఇవ్వడం. అట్లా దేశవ్యాప్తంగా విస్తృతి, గ్రామ ప్రాంతాల్లో అడిగిన వెంటనే చిన్నకారు రైతులకు రుణాలు, వ్యవసాయ వృద్ధి కోసం కృషి చేసినాయి. ఆ చేయడం వల్ల సామాజిక లాభం, ఉద్యోగిత పెరిగింది, ఉపాధి పెరిగింది, వ్యవసాయ వృద్ధి జరుగుతున్నది. ఇది కాదు ఆ ప్రయోజనం. ఇది కాదు బ్యాంకు మరి తన కాళ్ళపై తను నిలబడాలంటే నష్టాలు వస్తే ఎట్లా? నాడు చూసినట్టయితే 173 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి, 23 బ్యాంకులు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ద ప్రాఫిట్ మేకింగ్ బ్యాంక్స్ డిటోరియేటింగ్. ఆ లాభాలు వస్తున్న బ్యాంకుల లాభాలు తగ్గుతున్నాయి, నష్టాలు పెరుగుతున్నాయి. ఇది గందరగోళంగా ఉంది, వీటిని మనం సంస్కరించాలి అని 1992 నుంచి సంస్కరణలు ప్రారంభమైనాయి. అవేంటి? లక్షిత వర్గాలకు రుణాలు ఇవ్వాలనేది గ్రామీణ బ్యాంక్ అయితే, కొత్త లక్షిత వర్గం, నాన్ టార్గెట్ గ్రూప్ లేదా మనం న్యూ టార్గెట్ గ్రూప్ అందాం, వాళ్ళకు రుణాలు ఇవ్వాలని, కేవలం చిన్నకారు రైతులకే కాదని, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని, లాభాలు ఆర్జించాలని, ఇతర బ్యాంకింగ్ సేవలు చేయాలని, ఇట్లా చేస్తూ చివరకు ఇవి నిర్ణయించేటువంటి వడ్డీలు కూడా మార్కెట్ డిటర్మైన్డ్ రేట్స్. ఇతర బ్యాంకులు ఎట్లా చేస్తున్నా మీరు ఆ రకంగా చేయాలని, తర్వాత వాణిజ్య బ్యాంకుల విధంగా పనిచేయాలని. వీటిని వాణిజ్యపరం కొన్ని సందర్భాల్లో మనం చూస్తే అనిపిస్తుంది, మనం ఎస్హెచ్జి రుణాలు కనుక మనం ఈ బ్యాంకులో తీసుకుంటే కొంత ఎక్కువ ఉంది, గోల్డ్ లోన్స్ ఎక్కువ ఉంది. ఈ కమర్షియల్ బ్యాంకులే కాదు, ప్యూర్ కమర్షియల్ బ్యాంకులే కాదు, ప్యూరర్ కమర్షియల్ బ్యాంక్స్, మోర్ కమర్షియల్ దెన్ ది మోస్ట్ కమర్షియల్ బ్యాంక్స్ అని అంటుంటాం మనం. అట్లా ఏ విధంగా వీటిని గ్రామీణ బ్యాంకులు కాకుండా
పట్టణ బ్యాంకులుగా చేయడం అనేది జరిగింది. తర్వాత అప్పుడే మనకు వ్యాస్ కమిటీ ఎకానమీస్ టు స్కేల్ అంటారు. ఇప్పుడు ఒక జిల్లాకో బ్యాంకు అట్లా అంటే లాభాలు రావు కనుక వాటిని మెర్జ్ చేయాలి, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ తోటి చేసి అట్లా చేస్తూ 2005 నుంచి ఇప్పుడు రాష్ట్రానికి ఒక బ్యాంక్ అయిపోయింది, జిల్లాకు ఒక బ్యాంక్ కాదు. కాబట్టి ఆ ప్రాంతీయత అనేది పోయింది. పట్టణ ప్రాంతాల్లో కూడా లైసెన్సులు కూడా లిబరలైజ్ అయిపోయినాయి, లైసెన్సులు రావడం. తర్వాత రుణాలంతా మనం పెద్దవాళ్ళకు కూడా ఇవ్వడం. దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సేకరించినటువంటి డిపాజిట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే గ్రామీణ లబ్ధి కోసమే చేయాలి అనేది ఈ గ్రామీణ బ్యాంకు లక్ష్యం. అయితే ఇక్కడ మనం క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటాం. ఆ క్రెడిట్ డిపాజిట్ రేషియో కనుక ఇక్కడ మనం చూసినట్టయితే 71 ఉంది. ఇది 33 ఏళ్లలో అతి ఎక్కువనట, అంటే ఇంకా తక్కువ ఉందన్నమాట రీఫార్మ్స్ మొదలైన తర్వాత. ఏంటి క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటే, 100 రూపాయల డిపాజిట్ కనుక సేకరించినట్టయితే దాంట్లో 100 రూపాయలకు రుణాలు ఇచ్చేది గతంలో. ఎందుకంటే నాబార్డు ఇతరత్ర సంస్థల నుంచి అప్పు సేకరించి ఎక్కువ డిపాజిట్ల కన్నా ఎక్కువనే రుణాలు ఉండేది. ఇప్పుడు డిపాజిట్లు 100 రూపాయలు ఉన్నట్టయితే రుణాలు ఇచ్చేది 71. అప్పులన్నీ సేకరించడం అంతా జరుగుతూనే ఉన్నది. ఇతరత్ర సంస్థల నుంచి వివిధ రంగాలకు ఇస్తుంటారు రీఫైనాన్స్. ఆ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ వెళ్ళడం లేదు. కాకపోతే ఈ క్రెడిట్ డిపాజిట్ రేషియో 71కి వచ్చింది. ఇంతేకాదు, ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో సేకరించినటువంటి డిపాజిట్లు గ్రామ ప్రాంతాల్లో ఉపయోగించాలి, అయితే అట్లా ఉపయోగించడం లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. డిపాజిట్లలో 50% కొంత SLR అనే పద్ధతి కింద డిపాజిట్ చేయాలి ప్రభుత్వ సెక్యూరిటీస్లో. అట్లా కాకుండా 50% షేర్ మార్కెట్లలో, సెక్యూరిటీస్లలో గ్రామీణ బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే ఏమైంది ఇక్కడ, సన్న చిన్నకారు రైతులు, సోషల్ బ్యాంక్స్, ఒక ప్రాంతము అంటే నో మోర్ రీజనల్, నో మోర్ రూరల్. ఎందుకంటే అర్బన్ సెంటర్స్లో వాళ్ళ హెడ్ ఆఫీసులు, అర్బన్ సెంటర్స్లో వాళ్ళ బ్రాంచులు, మెట్రోపాలిటన్ సెంటర్లో వాళ్ళ బ్రాంచులు, వాళ్ళ డబ్బులు మెట్రోపాలిటన్ ఏరియాకి వస్తున్నాయి. షేర్స్ అండ్ సెక్యూరిటీ మార్కెట్ అన్నట్టయితే. అంటే దీని మీద తప్పు ఒప్పు లాంటి కామెంట్ నేను ఇక్కడ ఏం చేయడం లేదు, అందుకోసం కాదు. అసలు ఏంటి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే. ముందు ఏంటి అని తెలిసిన తర్వాత అది తప్ప ఒప్ప జరగాలా లేదా అనేది మీరు నిర్ణయించాలి. అంతరార్థం ఉద్దేశమే అది ఛానల్ది. అయితే ఇప్పుడు మరి ఇక్కడ దాకా చేసింది ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఇతర అన్ని బ్యాంకులతో సమానంగానే, అది లో కాస్ట్ బ్యాంక్స్గా ఉండేవి గతంలో. ఇప్పుడు అవి లో కాస్ట్ బ్యాంక్స్ ఏమి కావు, వాటి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కూడా వేరే బ్యాంకులతో సమానంగా ఉండేటట్టు జరుగుతుంది. కాకపోతే మన లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పటికి కూడా లో కాస్ట్గానే ఉంటాయి. ఇప్పటికి కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కాదు గ్రామీణ శాఖలు కంటే గ్రామీణ బ్యాంక్ శాఖలు అతి ఎక్కువగానే ఉన్నాయి. 92% దాకా గ్రామ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇచ్చేటువంటి రుణాల్లో ఎక్కువ శాతం వ్యవసాయానికి ఇస్తున్నారు. ప్రయారిటీ సెక్టర్లో కూడా గ్రామీణ బ్యాంకులు ఇచ్చినంతగా వేరే వాళ్ళు ఇవ్వడం లేదు. SHGస్లో 30% పైబడి మన గ్రామీణ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇంత అయినప్పటికీ కూడా వీటికి ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నటువంటి సహాయము ఇది స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్కి. గ్రామీణ బ్యాంకులు ఎన్ని శాఖలు, మనం 22,069 శాఖలు అని అనుకున్నాం. మనం 1766 అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ శాఖలు ఉన్నాయి ఇక్కడ. అయితే మొత్తం శాఖల్లో కమర్షియల్ బ్యాంక్ శాఖలు 1,60,000 ఉన్నాయి కదా, వాటిల్లో 14% గ్రామీణ బ్యాంకుల శాఖలు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ బ్యాంక్ శాఖలు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంక్ శాఖల్లో చూస్తే మటుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 20% ఉంటుంది మనకు. అట్లాగే వీళ్ళు ఇచ్చేటువంటి అప్పుల్లో కూడా ఎంత 4.7 లక్షల కోట్లు, ఇది 2-3% మించి ఉండదు మొత్తం బ్యాంకు పరపతిలో. అట్లాగే డిపాజిట్లలో 6.6 లక్షల కోట్లు, అంటే 2-3% మించి ఉండదు. తక్కువ ఉంది కదా మరి ఇది అని అనుకోవచ్చు, కానీ కాదు, గణాంకాలు తప్పు చెప్పినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఈ అప్పు ఖాతాలు చూసినా, డిపాజిట్ ఖాతాలు చూసినా కూడా గ్రామీణ బ్యాంకుల్లో ఆ దామాషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పర్ క్యాపిటా ఒక్కొక్క అకౌంట్లో ఉండేటువంటి సొమ్ము తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు 100 రూపాయల డిపాజిట్ ఉంటే ఒక అకౌంటే పెడితే
ఆ 100 రూపాయలు 10 ఖాతాల్లో ఉంది అంటే 10 ఖాతాలు ఉంటుంది, అంటే 10 బ్యాంకు వస్తున్నారని అర్థం. అది అర్థం అవడానికి చెప్తున్నా. అట్లా సంఖ్యలు గ్రామీణ బ్యాంకులో ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనకు. ఆ లెక్కన కవరేజ్ అనేది ఇప్పటికి కూడా నేటికి కూడా గ్రామీణ బ్యాంకులు అగ్రగంగా ఉన్నాయి. మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం, మరొకటి అంటాం, ఇవన్నీ చేయడంలో. తర్వాత జన్ధన్ ఖాతాలని చెప్తారు. ఆ జన్ధన్ ఖాతాలు ఉన్నాయి కానీ ఖాతాల్లో డబ్బులు లేవు. ఎక్కడైనా ఖాతాల్లో డబ్బులు ఉన్నటువంటి ఖాతాలు ఉన్నాయంటే ఎక్కువ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. అంటే గ్రామీణ బ్యాంకులు గ్రామీణులకు చేస్తున్నటువంటి సేవ దానికి సమానంగా ఏ బ్యాంక్ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇన్ని రీఫార్మ్ చెప్పినప్పటికి కూడా ఆ గ్రామీణ బ్యాంకు స్వభావం అది, వాటి సంస్కృతి అది. కాబట్టి సన్న చిన్నకారు రైతులకు, బడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాలకే సేవ చేయాలనేటువంటి ఆత్మ ఈ గ్రామీణ బ్యాంక్ సిబ్బందిలో ఉంది. అందుకే ఎన్ని నిబంధనలు వచ్చినప్పటికి కూడా గ్రామీణుల పక్షపాతం, పేదల పక్షపాతం గ్రామీణ బ్యాంకులు చూపిస్తున్నాయనేది గణాంకాలు చెప్తున్నటువంటి వాస్తవం మనకు. అయితే ఇప్పుడు మటుకు మనకు ఇది ఇట్లా నడవడానికి వీల్లేదు. మరింత గ్రామీణ బ్యాంకులను వాణిజ్యపరం చేయాలి. ఏం చేయాలి మరి? 50% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది కదా, 30% వాణిజ్య బ్యాంకులు, అంటే అవి కొన్ని పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటివి. 85% లేదు, దాన్ని తగ్గించి ఆ రెండింటిని కలిపి 51% మాది ఉంటే చాలు. మిగతా 49% మేర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని కూడా తీసుకొని అవసరమైన చోట్ల మార్కెట్ నుంచి, అంటే పెట్టుబడులు సేకరించాలి బయట నుంచి. గ్రామీణ బ్యాంకులో ప్రైవేటు పెట్టుబడులు ఆ మేరకు కాదు, అది ప్రైవేటైజేషన్ కాదు, 51% మాదే ఉంటుంది కదా. ఈ నిర్వచనాలు ఉన్నా కూడా మరి 49% మేర ఆ పెట్టుబడి మేర వీటిని ప్రైవేటీకరించడానికి కృషి జరుగుతున్నది. ఇప్పుడు ప్రైవేటీకరిస్తే మరి మీకేంటి అభ్యంతరం అనొచ్చు. వ్యాపారం ప్రభుత్వం చేస్తే వచ్చే లాభాలు ఏమన్నా ఉన్నట్టయితే ప్రభుత్వానికి వస్తాయి, ప్రజలకు వస్తాయి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఉంటే పెట్టుబడిదారులకు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు. ప్రభుత్వం వ్యాపారాన్ని నిర్వహిస్తే ప్రజల ప్రయోజనాల కోసం నిర్వహిస్తుంది. ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తే ఆ పోటీ ప్రపంచంలో లాభాలు ఎక్కువ గడించడానికి నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకులు అప్పట్లో మనం అనుకున్నాము ఎంతండి, 173 బ్యాంకులు నష్టాలతో ఉన్నాయి, 173 నష్టాలతో ఉన్నాయి. అయితే ఇప్పుడు గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి లాభాలు 7,571 కోట్లు ఒక్క సంవత్సరంలోనే. నిరుడు ఇంకా ఈ సంవత్సరం లెక్కలు ఇప్పటిదాకా ఇంకా అందలేదు. ఈ లాభాలు మరింత పెంచాలి, పరిశ్రమ లాభప్రదమైందిగా చేయాలి, చేసిన తర్వాత దీన్ని అమ్మేయాలి. ఇది మంచిగా చెడు? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణులకు దూరంగా ప్రైవేటీకరించి ఈ బ్యాంకులను పంపించడం ఎంతవరకు మంచిది చెడు అనేది మీరే నిర్ణయించండి. కాకపోతే చరిత్ర తెలుసుకోవడానికి గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావం, అంతకుముందు పరిస్థితి, నేపథ్యం, ఇప్పటిదాకా జరిగింది స్థూల గణాంకాలతో మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఏ మేరకు కృత్యుడైంది మీరే చెప్పాలి. మీకు వీడియో నచ్చినట్టుగా తెలిస్తే ఇది ఎక్కువ మందికి చేరుతుంది. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ముఖ్యంగా రాయండి. మీకు నచ్చకుంటే నచ్చని విషయాన్ని కూడా సుస్పష్టంగా, సూటిగా రాయండి. దానివల్ల నన్ను మరింత సంస్కరించుకో వీలవుతుంది. మరోసారి విన్నపం, ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ అది నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.